హలో వ్యూవర్స్, దిస్ ఇస్ సర్వాణి, యువర్ సైకాలజిస్ట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఇక్కడ యుఎస్ లో జగన్నాథ్ స్వామి రథయాత్ర కోసం వెళ్తున్నాం అనమాట. సో ఇది ఇస్కాన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న రథయాత్ర. సో ఈ సందర్భంగా ఇస్కాన్ తాలూకా సైకాలజీ గురించి నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇస్కాన్ సైకాలజీలో కలెక్టివ్ ఎఫర్వెసెన్స్ అన్న ఒక టర్మ్ ఉందండి సైకాలజీలో. సో ఇది వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఇందులో 3 థింగ్స్: పీపుల్ జాయిన్ దేర్ collectively to uplift themselves అండ్ ఎమోషనల్లీ బాండ్ అవ్వడానికి అండ్ టుగెదర్నెస్ ని పెంచడానికి పీపుల్ అందరికీ ఒక గ్యాదరింగ్ లాగా ఇస్కాన్ అన్నది స్టార్ట్ అయింది అనమాట. సో పాజిటివిటీని ఎక్కువ మనం చాంట్ చేయడం వల్ల మన ఆరాలో కూడా పాజిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయ్యి దిస్ విల్ గివ్ వెరీ గుడ్ ఎమోషనల్ ఫీలింగ్ టు అస్ అని చెప్పి ఇది నమ్ముతారు. అండ్ జగన్నాథ్ స్వామి యాత్ర ఇప్పుడు ఇండియాలో చాలా ఎక్కువ వెళ్తూ ఉంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. సో ఆ ఐడల్స్ ని చూస్తే మీరు పెద్ద ఐస్ తో అండ్ కలర్ఫుల్ ఐడల్స్ ఉంటాయి. సో ఇదేంటంటే ఒక పాజిటివిటీని అండ్ ఓపెన్నెస్ ఉన్న ఫీలింగ్ ని మనకి ఇస్తూ ఉంటుంది. అండ్ జనరల్లీ రిచువల్స్, ఇండియాలో రిచువల్స్ అన్నది మనం ఎక్కువ ఎందుకు గౌరవిస్తూ ఉంటామంటే మనకి హార్డ్ టైమ్స్ లో ఇటువంటి రిచువల్స్ చేసేటప్పుడు గాడ్ మీద ఒక నమ్మకం ఉంచినప్పుడు, లేకపోతే ఒక ఎనర్జీ మీద, ఒక ఫోర్స్ మీద మనల్ని నడిపిస్తుంది అన్న నమ్మకం ఉండేటప్పుడు హోప్ అన్నది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. Sri Ram, Jai Ram, Jai Jai Ram. Can you say it? Sri Ram, Jai. Now,